రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు రైతులు పండించిన వరి ధాన్యం పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సక్రమంగా కొనుగోలు చేయాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు పేరుతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం సరిగా ఉన్న ధాన్యానికే కేజీలు కటింగ్ విధిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ అది మాటలకే పరిమితమైందని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్న సంచులు, హమాలీలు వంటి సౌకర్యాలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దళారీలు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని వారి ఇష్టం వచ్చిన ధరకు క్వింటాకు 1300 నుంచి 1400 వరకు కొనుగోలు చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్న రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు. ప్రక్క రాష్ట్రాల్లో మార్కెట్ ద్వారా మొక్కజొన్నను క్వింటాకు 2400 చొప్పున కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకు చెబుతూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. మరొక పక్క తెలంగాణలో చూస్తే అక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం ఎకరాకు 25 క్వింటాలు మరి 2400 లెక్క కొంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అసలు అధికంగా పండిందే మన రాష్ట్రంలో మొక్కజొన్న. ఎందుకు అంటే వరికి ప్రత్యామ్నాయం, అలానే పత్తి దెబ్బతింటడం, మిర్చి గత సంవత్సరం మరి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో మొక్కజొన్న ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో సాగు చేయడం జరిగింది. మరి ఈ రోజున 2400కి మద్దతు ధరకి ఎక్కడా కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్రంలో ప్రారంభించలేదు. ఇంకా కేవలం ఒక 25% కూడా మరి రైతుల దగ్గర సరుకు లేదు. ఇప్పటికే మధ్య దళారీ చేతికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మరి మార్కెట్కి సంబంధించి కొనుగోలు కేంద్రాలు మీరు పెట్టడంలో విఫలమయ్యారు. కాబట్టి ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో ప్రతి రైతులు కూడా మొక్కజొన్న చేసిన ప్రతి రైతు, ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఆ 700 రూపాయలు ఏదైతే మరి వ్యత్యాసం ఉందో, అంటే మార్కెట్ రేటు 1700 అమ్మారు, 2400కి మీరు మద్దతు ధర ప్రకటించారు. కాబట్టి 700 లెక్క ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కనీసం మద్దతు ధర ప్రకటించి కూడా ఆ మద్దతు ధరలకి రైతులు కల్పించని అసమర్థ ఈ కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి రావాలని, ఆ దేవుడు సరైన సద్బుద్ధిని ప్రసాదించి ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వానికి మరి కావలసిన తెలివితేటలను ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రైతు సోదరులు ఎవరైతే ధాన్యం పండించిన రైతులు ఉన్నారో వారికి మరి ఈ 1792 ఏదైతే ప్రభుత్వ మద్దతు ధర ఉందో అది కల్పించాలని, అలానే మొక్కజొన్నకి 2400 మద్దతు ధర కల్పించాలని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం తరఫున మరి కోరుతా ఉన్నాం అధికారులు. రైతుకు ధాన్యం పండించిన రైతుకి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం మద్దతు ధర 1792 రూపాయలు మీరు ప్రకటించిన మద్దతు ధర ఖచ్చితంగా రైతు అకౌంట్లో పడితే ఉపయోగం ఉంటుంది తప్ప మరి ఈ విధంగా కటింగ్లు కానీ, లోడింగ్ ఛార్జెస్ కానీ, లేకపోతే గన్నీ బ్యాగ్స్ లేకపోవడం వల్ల వీళ్ళు కొనడం కానీ, ఇవన్నీ కూడా రైతుకు పెనుభారం అవుతా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎలా ఉంది అని అంటే మిల్లర్ల పరిస్థితి, మేము ఏదైతే కటింగ్ చెబుతున్నామో దాన్ని అంగీకరిస్తే ఆ డబ్బులు మీరు ఫోన్పే ద్వారా మా అకౌంట్లో కొడితే మాత్రమే మీరు ధాన్యం తీసుకురండి మా దగ్గరికి, లేదంటే ధాన్యం తీసుకొచ్చినా మేము దించుకోము అని చెప్పి స్ట్రైట్గా రైతులకి ఈ మిల్లర్లు చెబుతా ఉన్నారు. అదే విషయాన్ని ఆర్ఎస్కేల్లో ఎవరైతే ఆన్లైన్ ఉద్యోగస్తులు ఉన్నారో ధాన్యాన్ని వాళ్ళు చెబుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో బయట 1300, 1400 కొనేవాళ్ళు లేరు. కాబట్టి
రైతు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కటింగ్ కూడా ఒప్పుకొని వచ్చింది నష్టం 200 పోతే పోయినాయి అని చెప్పి 75 కేజీల బస్తాకి దానికి కూడా ఒప్పుకొని చివరికి డబ్బులు కూడా ముందే చెల్లిస్తూ ఫోన్ పేల ద్వారా బ్యాంక్ అకౌంట్లకి ఆ యొక్క మిల్లర్కి ఎన్నైతే 75 కేజీల బస్తాలు 75 కేజీల బస్తాలు అయితే తీసుకోవాలనుకున్నాడు అన్ని 75 కేజీల బస్తాలకి ఇంటికి ఒక్కొక్క బస్తాకి 150 రూపాయల లెక్క రైతాంగం ముందే మిల్లర్లకు చెల్లిస్తూ తర్వాత తీసుకువెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అన్లోడింగ్లో కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా సమయం పడటం ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్కి అక్కడ వెయిటింగ్ ఛార్జెస్కి కనీసం ట్రాక్టర్ అయితే 1000 రూపాయలు, లారీ అయితే 2-3 వేల రూపాయలు కూడా మరి వాళ్ళు వసూలు చేయడం రైతాంగం దగ్గర అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది కలెక్టర్ గారికి చెప్పాము, స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ సబ్జెక్ట్ అంతా కూడా, అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలిసి ఎవరు కూడా మేనమేషాలు లెక్కేస్తున్నారు, ఎవరు కూడా రైతుల గురించి పట్టించుకోవడం కానీ, రైతుల్ని బాగు చేద్దామని కానీ, రైతులను రక్షిద్దామని కానీ, రైతుల్ని ఈ దోపిడీ నుంచి మరి కాపాడదామనే ఆలోచన కూడా ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులుగా చేయకపోవడం దురదృష్టం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. రైతులు మొత్తం కూడా ఎక్కడ 10 మంది రైతులు కూర్చున్నా ఇదే చర్చ. ఈ విధమైన దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం, లోకల్ చెల్లి ఈ ప్రభుత్వం నిర్ణయాలు కరెక్ట్ లేవు అని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి సరిగ్గా స్పందించి ఇప్పటికే ధాన్యం సుమారుగా 50% మార్కెట్లో నుంచి వెళ్ళిపోయింది మిల్లర్స్ దగ్గరికి, లేదా మధ్యదళారీ చేతులకు వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ ఎక్కడ పడతామని చెప్పి 1500-1450 కూడా ఈ బస్తాలు దొరకట్లేదు మార్కెట్లో, లోడింగ్ ఛార్జెస్ ఇబ్బంది అవుతుంది, జీపీఆర్ఎస్ వెహికల్స్ పెట్టమంటున్నారు, అవి దొరకట్లేదు. ఇన్ని ఇబ్బందులు ఇన్ని సమస్యల మధ్యలో మనం అమ్ముకోలేమని చెప్పి చివరికి 1450కో 1500కో చివరికి రైతాంగం మొత్తం కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితి. మరి మద్దతు ధర ప్రకటించడం ఎందుకు? ఆ మద్దతు ధర కొనకుండా దొంగదారిన దొడ్డిదారిన రైతాంగాన్ని దెబ్బతీయడం ఎందుకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అడుగుతాము రైతాంగ పక్షాన. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గమనించి రైతుల బాధలు గమనించి ఎప్పటికైనా ఉన్న మరి సరుకు ఏదైతే ఉందో రైతాంగం దగ్గర ఇంకా ఉన్న ఒడ్లు, ఆ ఒడ్లనైనా సరే ఆ ధాన్యాన్ని సరైన రేటుకి మద్దతు ధరకి ఏదైతే మీరు ప్రకటించారో 1792 రూపాయలు కొనాలని, అలానే 10 వంగడం ఉంది విత్తనం, అది వేసిన రైతులు ఎవరి దగ్గర కూడా సరిగ్గా కొనట్ల, అదేమంటే నోక అవుతుందని చెప్పి అంటున్నారు. మీరు తేమ శాతం చూసుకుంటున్నారు, మళ్ళీ అయినా నోక వస్తుందని చెప్పి మళ్ళీ తేమ శాతం 17% కరెక్ట్గా చూసుకుంటున్నారు, అది కరెక్ట్గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నోక శాతం పెరుగుతుందని చెప్పి కటింగ్లు పెట్టి ఈ విధంగా మరి కొన్ని 10 విత్తనం మీరు ప్రభుత్వమే ఇచ్చిన దాన్ని విత్తనాన్ని మరి ఈ క్రాప్ చేశారు. ఆ విత్తనం ఈ క్రాప్ నమోదయ్యి ఈరోజు పంట చేసుకుంటున్నాం మనము ఈ 10 అని చెప్పి ఇంకొక విత్తనం కూడా ఉంది, ఆ విత్తనాన్ని కూడా కొనమని చెప్పి ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఇప్పటికైనా సరళీకృత విధానాలతో రైతు పండించిన ప్రతి ధాన్యం కిందను కూడా ప్రతి కింటా కూడా ఆఖరి రైతు వరకు కూడా మద్దతు ధరకు కొనాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే మొక్కజొన్న కొనుగోలు ఈరోజు జగ్గేపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వరి పండించిన రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. రైతాంగం ఎంతో కష్టపడి అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలని తట్టుకొని రకరకాల మరి ఇబ్బందులు ఎదుర్కొని ఖర్చు పెట్టుకొని ఇవాళ 6 నెలలు శ్రమించి పంట చేతికి వస్తే ఇవాళ అమ్ముకుందామంటే ప్రభుత్వ కనీస మద్దతు ధరకి ఇవాళ కొనే నాదులు లేడని చెప్పి ఇవాళ రైతాంగం మొత్తం కూడా బాధపడతా ఉంది. ముఖ్యంగా రైతులు రబీ పంట చేతికి వచ్చింది, ఇవాళ అమ్ముకుందామనంటే కనీసం 1300-1400 కూడా బయట మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. దళారీలు రాజ్యం అయిపోయింది. పోనీ ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది, మరి ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లు పెట్టారు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ధాన్యం అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. రైతాంగం ఆ ధాన్యం అమ్ముదామని చెప్పి వెళితే, రైతు సేవా కేంద్రాలకు వెళితే వాళ్ళు తేమ శాతం అని కొంతమంది, తేమ శాతం పోనీ 17% ఉంది,
17% లోపే ఉంది, బాగానే ఆరబెట్టిన ధాన్యం అండి అని చెప్పి చెబితే అక్కడి నుంచి అసలు రంగు ప్రభుత్వాన్ని బయటపడతా ఉంది. ఒక పక్క ప్రభుత్వం 1792కి 75 కేజీల బస్తా కొంటారని చెప్పి ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తే ఇవాళ మిల్లర్స్ ఎవరు కూడా ఆ రేటు కొనడానికి సిద్ధంగా లేరు. మిల్లర్లు మాకు 7 కేజీలు కటింగ్ పెట్టమా, 8 కేజీలు పెట్టమా, 10 కేజీలు పెట్టమా అని చెప్పి ఓపెన్గా రైతాంగాన్ని అడగటం, ఆ విధంగా ఇష్టపడిన రైతులు మాత్రమే మీరు మీ సరుకుని మా మిల్లులకు పంపించండి అని చెప్పి అంటాం. మీరు ముందుగా మిల్లర్లు చెప్పి ఒప్పుకుంటేనే మేము ఎఫ్టీఓలు కొడతామని చెప్పి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు రైతాంగానికి చెప్పటం, అంటే ఇవి ఎలా ఉంది అని అంటే ప్రభుత్వానికి తెలిసే ఈ యొక్క కటింగ్ 7-8 కేజీలు 10 కేజీలు కటింగ్ అనేది ప్రభుత్వానికి తెలిసే, పౌర సరఫరాల శాఖకి తెలిసే, రెవెన్యూ శాఖకి తెలిసే, సహకార సంఘాల్లో ఉన్న ఉద్యోగులకి తెలిసే ఈ యొక్క దోపిడీ అంతా జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా మేము కటింగ్ను ప్రోత్సహించాల. ఆ రోజున ఎక్కడన్నా మిల్లర్లు కేజీ 2 కేజీలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి కటింగ్ చేస్తున్నప్పటికీ కూడా అది అధికారుల దృష్టికి వస్తే వాటిని ఖండించి మరి ఆ విధమైన మిల్లర్స్ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి. నిన్నగాక మొన్న కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి స్వయంగా కొనతమాత్రకు రైతుల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, విజ్ఞాపన పత్రం కూడా, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చెప్పాం 75 కేజీల బస్తాకి 7-8 కేజీలు 10 కేజీలు కట్ చేస్తున్నారు సార్, సుమారుగా 150 రూపాయలు రైతుకి ఈ కటింగ్ ద్వారా నష్టం వస్తూ ఉంది. కేవలం ఈ కటింగ్ ఒకటే కాదు, ఈ కటింగ్ ద్వారా వచ్చే 150 రూపాయల నష్టం ఒక పక్కన, మరొక పక్కన ట్రాన్స్పోర్ట్ ద్వారా మరొక 25-30 రూపాయలు, అలానే గన్నీ బ్యాగ్స్ కూడా అందుబాటులో లేవు, గోడి సంచులు కూడా ఈ ప్రభుత్వం సప్లై చేయలేకపోతుంది, అవి కూడా వాళ్ళ మార్కెట్లో 20-30 రూపాయలు పెట్టి రైతు కొనుక్కొని పంపిస్తున్నారు. అలానే లోడింగ్ ఛార్జెస్ కూడా గత ప్రభుత్వం ఇచ్చేది, ఈ ప్రభుత్వంలో లోడింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వట్లేదు. వెరసి 200 రూపాయలు 75 కేజీల బస్తా ఖర్చు వస్తూ ఉంది. ఈ 200 రూపాయలు స్ట్రైట్ అవే రైతుకి నష్టం. ధాన్యం పండించిన రైతు అసలే దిగాలు పడి ఉన్నాడు, ఊసురుమంటున్నాడు.